అయిన గుంటూరు జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర మహాసభలు గతంలో భీమవరంలో జరిగినాయి. దాని తర్వాత అనేక కార్యక్రమాలు గుంటూరులో నిర్వహించడం జరిగింది. దానిలో ప్రధానంగా ఒకటి మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సమ్మె. దానిలో ఇంజనీరింగ్ కార్మికులు గతంలో ఎప్పుడూ లేని విధంగా గుంటూరు జిల్లాలో 15 రోజుల పాటు సమ్మె చేశారు. ఈ సమ్మె సందర్భంగా గుంటూరు మేయరు, ఇతర రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకొని మీ అందరినీ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ కార్మికులు పట్టుదలతో ఉండి మీరు కనుక మమ్మల్ని తొలగించేటైతే మిగతా చోట్ల కూడా నీళ్లు బంద్ చేస్తామని చెప్పేసి అక్కడే కూర్చొని పోరాటం కొనసాగించడం జరిగింది. దాని ఫలితంగా కార్మికులకు వేతనాలు పెంచుకొని మంచి విజయం సాధించారు. రెండోది ప్రధానమైంది రాజధాని కార్మికులకు సంబంధించి ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాల్లో కార్మికులకు సంబంధించి పని గంటలు అమలు చేయట్లేదు. 12 గంటలు పనిచేస్తున్నా కానీ ఇంకా చేయాలని చెప్పేసి కార్పొరేట్లు యాజమాన్యం ఇబ్బందులు పెడుతుండటంతో తన యొక్క బాధను తెలియచేయాలనే ఉద్దేశంతో కార్మికుడు పైపుల్ని తగలబెట్టడం జరిగింది. రాజధాని ప్రాంతంలో పైపులు తగలబెట్టడాన్ని ఒకవైపు వ్యతిరేకిస్తూనే మరొక పక్క 12 పని గంటలని విపరీతంగా పెంచడం, కనీసం కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి వెళ్ళటానికి కూడా అవకాశం లేకపోవటం. రెండోది మోషన్స్ అవుతున్నాయని చెప్పేసి అయినప్పటికీ పనిచేసిన మరలా 12 గంటలు పనిచేయమని చెప్పేసి చెప్పడంతో కార్మికుడు ఈ దుస్సాహానికి ఒడిగట్టాడు. కాబట్టి ఇప్పటికైనా అక్కడ రాజధాని ప్రాంతంలో కేవలం పని గంటలు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ అక్కడ కార్మికులు పడుతున్న బాధలను మాత్రం పట్టించుకోవట్లేదు. గతంలో కూడా రాజధాని నిర్మాణంలో 4 కార్మికులు చనిపోయినప్పుడు సిఐటియుగా జోక్యం చేసుకొని కార్మికులకు పరిహారం ఇప్పించిన చరిత్ర సిఐటియు ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా వలస కార్మికులకు వలస కార్మిక చట్టాన్ని అమలు చేయటం లేదు. దానివల్ల 200, 300 రూపాయలకే ఈరోజు పని చేయాల్సిన పరిస్థితి అక్కడ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. కాబట్టి రాజధాని ప్రాంతంలో పనిచేసే కార్మికులకు ఫెసిలిటీస్ కల్పించాలి, అది పని భద్రత కల్పించాలి. వెంటనే లేబర్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకొని వాళ్ళందరినీ భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో జాయిన్ చేసుకొని వాళ్ళకి పరిహారాలు, వాళ్ళకి కావాల్సిన ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. ఈరోజు రాజధాని ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి అవసరాలకు తగిన విధంగా గృహవసతి ఏర్పాటు చేయాలి, ఆరోగ్య సమస్యలు మెరుగుపరిచే విధంగా వైద్య సహాయం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.